ఈ మతానికి సంబంధం లేదు. దీన్ని మతాన్ని లింక్ చేయకండి దయచేసి. హిందువులకి క్రైస్తవుల మధ్యలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి వైరం చాలిక తగ్గిద్దాం, ఆపుదాం దాన్ని. ఏది జరిగిన మతానికి ముడి కట్టద్దు. నేను పాదయాత్రలో ఉన్నప్పుడు ఒక ప్రజాప్రతినిధిగానే ఉంటాను తప్ప క్రైస్తవ సువార్థికుడిగా నేను ఉండను. నన్ను ఎవరైనా ఈ పాదయాత్ర వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయండి అంటే, అమ్మా నేను ఉన్నటువంటి పని వేరు, ఇప్పుడు నేను వచ్చినటువంటి విధానాలు వేరు, చేస్తా. ఆ సందర్భం వేరు. ఈ డ్రెస్ వేసుకొని జనాల్లోకి జననాయకుడిగా వచ్చి మీకు ప్రార్థనలు చేస్తే దీన్ని జనం తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇతను మత ప్రచారం చేస్తున్నాడు అంటారు. ఈ ఫోటోలు తీసి మరలా దాన్ని తప్పుగా ప్రచారం చేస్తారు. ఇది నేను కొన్ని విలువలతో వెళ్తున్నాను. దాడి జరిగినప్పుడు కూడా అభినయ దర్శన్ సువార్థికుడిగా కాదు అక్కడ ఉన్నది, ఒక రాజకీయ నాయకుడిగానే ఉన్నాడు. ప్రజల కోసం పోరాడేవాడిగా ఉన్నాడు. ఒక న్యూట్రల్ పర్సన్గా నేను ఉన్నా. పాదయాత్ర చేస్తున్నప్పుడు హిందువుల గ్రామాలకి, అందరూ హిందువులు ఉన్న గ్రామాలకు నేను వెళ్తా. సమస్యల మీద మాత్రమే మాట్లాడతా. డెవలప్మెంట్ లేదు ఎందుకని మాట్లాడతా. సో అర్థం చేసుకోండి. ఇక మరి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో అభినయ దర్శన్ చేరతాడంటే ప్రాణం పోయినా చేరడం. కూటమి ప్రభుత్వంలో చేరటం కాదు కదా, కనీసం కూటమి ప్రభుత్వానికి నా క్రైస్తవుల్ని ఒక్క ఓటు కూడా పడనివ్వరు. నా క్రైస్తవుల ఓటు ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వానికి పడదు, పడనివ్వను. 1,75,00,000 క్రైస్తవ జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కనీసం మా తరపున మాట్లాడటానికి కూడా మనసు రానటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఎందుకు ఓట్లేస్తాం, ఎందుకు వెయ్యనిస్తాం? వెయ్యనివ్వము. ఎందుకంటే కనీసం మీరు మానవత్వంతో కూడా మాట్లాడలేకపోతున్నారు. మీరు అరుస్తున్నా, ఏడుస్తున్నా, సమస్యలు ఎదుర్కొంటున్నా మా తరపున కనీసం మీరు నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నారు కూటమి ప్రభుత్వం వల్ల. ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ ఒక్కరంటే ఒక్కరు మాకు కష్టం వస్తే మాట్లాడుతున్నారా, స్పందిస్తున్నారా? లేదు కదా. మా ఓట్లు వద్దని ధైర్యంగా చెప్పేస్తున్నా కూడా రఘురామకృష్ణంరాజు గారు, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, ఆయనని కనీసం హెచ్చరించడం లేదు, బుద్ధి చెప్పటం లేదు. ఆయన పాటికి ఆయన వదిలేస్తే మేమేమనుకోవాలి సార్? ముఖ్యమంత్రి గారు కూడా డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు గారికి వత్తాసు పలుకుతున్నారు. కాబట్టి క్రైస్తవుల ఓట్లు వద్దని ఆయన అంటుంటే వీళ్ళు మౌనంగా ఉన్నారు. కాబట్టి నిజంగా వీళ్ళకి మా ఓట్లు వద్దేమో అని మీరు చెప్తున్నారు. కాబట్టి మేము ఓట్లు వేయం సార్. కూటమి ప్రభుత్వంలోకి అభినయ దర్శన్ రావటం కాదు, కూటమి ప్రభుత్వానికి అభినయ దర్శన్ ఓట్లు వేయించడు.